ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి? ఈ బిల్స్ అనేది మీ బాధ్యత. ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇక స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,42,00,000 కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949, అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్, అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు? బడ్జెట్ సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3,000 కోట్లు ఖర్చు చేస్తాం. 3,000 ఈ సంవత్సరం అయితే 3,500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు. 300 crores ఇక్కడ
3,000 crores ఎక్కడ, 3,000 and plus crores ఎక్కడ, ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3,500 crores ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి ఈ 90% ఏమైపోవాలి? ఈ ప్రజలు ఏమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా? ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా? ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే. Please subscribe Dot News.